అఘోరా పూజలతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కుట్ర జరుగుతుందంట. ఆయనే చెప్పుకుంటున్నారు. ఇది నిజమా అనేది మనం మాట్లాడుకుందాం. ఒకసారి వినండి. అన్ని అవకాశాలు అయిపోయినాక అదృష్టం అనేది సమస్య అయినప్పుడు దేవుడు నా వైపు ఉంటాడు, అదృష్టం నా వైపు ఉంటది. ఎలీనో వచ్చింది, మొత్తం ఎక్కడికక్కడ ఎండిపోతుంది అన్నారు. కానీ ఎలీనో వచ్చిన సమయంలోనే ఎల్లంపల్లి నిండింది. శ్రీధర్ బాబు ఇక్కడనే ఉన్నాడు. హైదరాబాద్ కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. విన్నారు కదా, కరువు రావాలి, పంటలు పండొద్దు, ప్రజలు చచ్చిపోవాలి, ప్రభుత్వం బదనాం కావాలని ఎవరో పూజలు చేశారట. ఎవరో అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు, కానీ గతంలో మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు. ఆయన కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన డైరెక్ట్గా హరీష్ రావు గారి పేరు చెప్పి చేశాడు. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే హరీష్ రావు గారి పేరు చెప్పకుండా చేశాడు, అంత తేడా. ఇప్పుడు నిజంగా హరీష్ రావు గారు తమిళనాడు వెళ్ళి, కర్ణాటక వెళ్ళి అఘోరా పూజలు చేసిందే నిజమైతే ఏం చేస్తాడు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోవాలని చేస్తాడు పూజలు. కరువు వచ్చి, కాటకం వచ్చి, ప్రజలంతా ఇబ్బంది పడి, ప్రజలంతా చచ్చిపోయి, ప్రభుత్వం బదనామయ్యి, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి, ఇదంతా ఎవడు కోరుకుంటాడు? ఎందుకు కోరుకుంటాడండి? డైరెక్ట్గా కోరుకుంటాడు. కోరుకునేవాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోవాలి, కాంగ్రెస్ పార్టీలో కల్లోలం రావాలి, ఒక 30 మందో 20 మందో ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేయాలి. అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోయిద్ది. ఇమీడియట్గా ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయి మా ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఇది కదా కోరుకునేది సహజంగా. హరీష్ రావు గారు పూజలు చేసిందే నిజమైతే, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూజలు చేస్తే మేబీ కోరుకునే కోరిక ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు లేవు, 2028లో ఉన్నాయి. కానీ పూజలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టేవాడు ఏం కోరుకుంటాడు? ఇమీడియట్గా ఎన్నికలు కావాలని కోరుకుంటాడు. ఇమీడియట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటాడు. ఇమీడియట్గా తమ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఈనాడు ఉన్న పరిస్థితులు 2028లో ఉంటాయో ఉండవో తెలవో. ఆనాడు ఉండే పరిస్థితులు ఆనాడే. కాబట్టి ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోవాలి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగాలి, ఇప్పటికిప్పుడు మా ప్రభుత్వం రావాలని కోరుకుంటాడు. అంతేగాని కరువు రావాలి, కాటకం రావాలి, ప్రజలు ఇబ్బంది పడాలి, ప్రజలు చచ్చిపోవాలి, ఇదంతా టైం బాండింగ్. అది ఇంత లాంగ్ ఇవ్వడానికి కోరుకుంటాడు. ఆ కోరికలు షార్ట్ కట్లో కోరుకుంటారు. అఘోర పూజలు చేసి శుద్ర పూజలు చేసే కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు షార్ట్ కట్లో కోరుకుంటారు కోరికలు. అంతే కదా, శుద్ర పూజలు చేసే వాళ్ళు కోరికలన్నీ ఎట్టుంటాయి? నైట్కు నైట్ కోటీశ్వరు కావాలి, అతీతమైన శక్తులు కావాలి, ఇమీడియట్గా చేతిలో అధికారం కావాలి, చేతిలోకి పదవి రావాలి, అది కూడా ఇమీడియట్గా కావాలి. ఇదే శుద్ర పూజలు చేసే వాళ్ళందరి లక్షణాలు ఇలాగే ఉంటాయి కదా. ఏమన్నా ఉందా అండి రేవంత్ రెడ్డి గారు? అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు శుద్ర పూజల గురించి మాట్లాడుతాడండి బహిరంగంగా? తప్పు కదండి. ఇప్పుడు ఈ జనరేషన్ శుద్ర పూజలు నమ్మదు, ఈ జనరేషన్ అఘోరా పూజలు నమ్మదు. నమ్మని జనాల్లోకి ఇలాంటి వాటిని ఎక్కించడం అంటే అర్థం ఏంటి? ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పడం ద్వారా ఇలాంటి వాటిని నమ్మించడమే కదా. అఘోర పూజలు చేస్తే పంటలు పండకుండా ఉంటాయా అండి? రైతులంతా చచ్చిపోవడానికి ఏ దేవుడండి రైతులంతా చనిపోవడానికి వరాలు ఇచ్చేది? అలా ఇస్తారా దేవుళ్ళు? అసలు ఏ పూజలైనా చేయండి, దేవుడికి ఒక మనిషిని మంచిగా అభివృద్ధి చేసే వరాలిచ్చే అధికారం ఉంటుంది తప్ప ఒక మనిషిని నాశనం అంటే ఒక మనిషి కోసం ఇంకొక మనిషిని నాశనం చేసేటట్టు దేవుడు వరాలిచ్చే అధికారం దేవుడికి కూడా ఉండదు. వరాలిచ్చే అధికారం దేవుడికి కూడా ఉండదు. అది మన పురాణాలు చెప్తున్నాయి. అలా చేసే కాడికైతే ఈ కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగేది? పాండవుల్ని పక్కన పెట్టి ఒక మాయా మంత్రం వేసి కౌరవులందరినీ శ్రీకృష్ణుడు చంపేసేవాడు కదా. అలాగా ధర్మం తరపున పాండవులు యుద్ధం చేయాల్సిందే, యుద్ధం చేసి గెలవాల్సిందే తప్ప, అంటే ధర్మం యుద్ధం చేసి గెలవాల్సిందే తప్ప మాయల మంత్రాలతోటి ఓడించటం అనేది, అంటే అన్యాయాన్ని ఓడించడం కూడా ఉండదు. ఒకళ్ళ కోసం ఇంకొకరిని చంపడం అనేది దేవుడు చేయలేడు కూడా. ధర్మం యుద్ధం చేసే గెలవాలి. సరే, ఏదేమైనా రేవంత్ రెడ్డి గారి మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి మాటలు మరొకసారి మాట్లాడకపోవడం చాలా మంచిది. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.